వెల్కమ్ టు రాజనీతి. ఇటీవల బంగ్లాదేశ్కు చెందిన రచయిత్రి తస్లిమా నస్రీన్ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. తస్లిమా నస్రీన్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆవిడ బంగ్లాదేశీ డాక్టరు, రచయిత్రి. ఆవిడ లజ్జా అని ఒక పుస్తకం రాశారు. అందులో ఇస్లాం మతంలో ఉన్న ఛాందసవాదాన్ని, ఇస్లాం మతంలో మహిళల అణిచివేతని, వీటన్నిటిని కూడా తప్పుపట్టారు. మత పెద్దలకు ఆగ్రహం కలిగించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెను బహిష్కరించింది. మత పెద్దలంతా ఆవిడ మీద ఫత్వా జారీ చేశారు. ఆవిడ ఎక్కడున్నా చంపేయండి, చంపేసిన వాళ్ళకి బహుమతి ఇస్తామని ప్రకటించింది. దాంతో ఆవిడ దేశం వదిలిపెట్టాల్సి వచ్చింది. వదిలిపెట్టి కొన్నాళ్ళు దాదాపు 8 ఏళ్ల పాటు యూరోప్లో ఉన్నారు. స్వీడన్ ప్రభుత్వం ఆశ్రయించింది. స్వీడన్ పౌరసత్వం కూడా తీసుకున్నారు. అయితే ఆ తర్వాత 99లో భారతదేశానికి వచ్చారు. 99 వరకు భారత్లో ప్రభుత్వాలు కూడా ఆవిడ దేశంలోకి రానివ్వాలి. ఆవిడ దేశంలోకి వస్తే మతాల పరంగా ఉద్రిక్తతలు పెరుగుతాయి, మేము కాపాడలేం అన్నట్టుగా వీళ్ళు వదిలేసి ఊరుకున్నారు. 99లో వాజ్పేయి గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. అప్పటి నుంచి ఆవిడ కొంతకాలం భారతదేశంలో, కొంతకాలం బయట అలా ఉన్నారు. ప్రస్తుతానికైతే భారతదేశంలో ఉన్నారు. ఆవిడ ఏమన్నారంటే, భారతదేశం బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ నుంచి కాపాడింది. బంగ్లాదేశ్ దేశం ఏర్పాటు కావటానికి భారతదేశమే కారణం. అలాంటి బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన భారతదేశాన్ని ఇవాళ బంగ్లాదేశ్ వ్యతిరేకిస్తుంది. బంగ్లాదేశ్ ఏర్పాటు కావటం కోసం 17,000 మంది సైనికులను భారతదేశం కోల్పోయింది. ఆ గొడవ సందర్భంగా 1 కోటి మంది బంగ్లా ప్రజలకు భారతదేశం ఆశ్రయం ఇచ్చింది. కానీ ఇంకోవైపు పాకిస్తాన్ 30 లక్షల మంది బంగ్లాదేశీలను చంపేసింది. 2 లక్షల మంది బంగ్లాదేశీ మహిళల మీద అత్యాచారాలకు పాల్పడింది పాకిస్తాన్ సైన్యం. ఇవాళ అలాంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు ముద్దయింది, భారతదేశం ఏమో శత్రువు అయింది అని ఆవిడ కామెంట్ చేశారు. యాక్చువల్ గా బంగ్లాదేశ్ లో ఇటీవల షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగినాయి. మైనారిటీ హిందువుల మీద దాడులు జరిగినాయి, చంపేశారు, కేసులు పెట్టారు. ఈ మధ్యంతర ప్రభుత్వం భారతదేశ వ్యతిరేక వైఖరితో ఉంది. పాకిస్తాన్ తో స్నేహ సంబంధాలు పెంచుకుంటా ఉంది. పాకిస్తాన్ అనుకూల వైఖరితో ఉంది. పైగా హసీనా భారతదేశంలో ఆశ్రయం పొందటాన్ని వీళ్ళు సహించలేకపోతున్నారు. ఆ రకంగా బంగ్లాదేశ్ అంటే హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు బంగ్లాదేశ్ భారతదేశంతో మంచి స్నేహ సంబంధాలు కలిగే ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత కంప్లీట్ గా స్పాయిల్ అయిపోయింది. ఇక్కడ ఒక బంగ్లాదేశ్ అనే కాదు, గత 10-15 ఏళ్లుగా మన చుట్టూ ఉన్న పొరుగు దేశాలతో మన సంబంధాలు చెడిపోయినాయి. పొరుగున ఉన్న పాకిస్తాన్ తో దాయాద్ దేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి శత్రుత్వం ఉంది. అది రావణ కాష్టంలా రగులుతూనే ఉంది ఇప్పుడు దాకా. అలాగే హిమాలయాలకు అవతల ఉన్న చైనాతో కూడా అదే పరిస్థితి. చైనా దురాక్రమణవాదంతో చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటినీ కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఈ 2 దేశాలు మినహాయిస్తే మిగతా దేశాలన్నీ కూడా భారత్ తో మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉండేవి. చిన్న చిన్న దేశాలు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు ఇవన్నీ కూడా మంచి సంబంధాలు ఉండేవి. కానీ ప్రస్తుతం భూటాన్ మినహా మిగిలిన అన్ని దేశాలతోనూ కూడా సంబంధాలు దెబ్బతిన్నాయి. అన్ని దేశాలు చైనాకు దగ్గర అవుతున్నాయి. చైనా అప్పులు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి వీటన్నిటిని కూడా లోబరుచుకుంటా ఉంది. భారత్కు వ్యతిరేకంగా ఈ దేశాలన్నింటినీ కూడా భారత్ చుట్టూ మోహరింపజేస్తుంది. కొన్ని అగ్రరాజ్యం అమెరికాతో, అలాగే రష్యాతో సంబంధాలు నమ్మకంగా ఉన్నాయంటే దాన్ని కూడా చెప్పలేని పరిస్థితి. అమెరికాని ఎప్పుడు నమ్మటానికి లేదు. అమెరికా ఎప్పుడు కూడా భారతదేశానికి నమ్మకమైన మిత్రుడిగా లేదు. మనది పెద్ద మార్కెట్ కాబట్టి భారతదేశం. అలాగే ఇంకోవైపు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ ఉగ్రవాదం పెరుగుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం కాబట్టి ఇట్లా కొన్ని కారణాలతో అమెరికా స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా మనం కొంతవరకు ఉన్నాం కాబట్టి మనతో స్నేహ సంబంధాలు నెరుపుతుంది. కానీ ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటే చెప్పలేం. నిన్న యుద్ధం విషయంలో కూడా అమెరికా పెద్దగా మనకు సాయం చేసింది ఏం లేదు. ఇక రష్యా విషయానికి వస్తే మనం అమెరికాకి దగ్గర అవుతున్న కొద్దీ రష్యా దూరం అవుతా ఉంది. వాస్తవానికి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి మొన్నటి దాకా రష్యా నమ్మకమైన మిత్రుడు. మన ఆయుధాగారంలో 3 వంతుల ఆయుధాలు రష్యా నుంచి వచ్చిన ఆయుధాలే, రష్యా నుంచి కొనుక్కున్న ఆయుధాలే ఉంటాయి. కానీ ఇవాళ ఎంతవరకు రష్యా మనకి అండగా నిలబడుతుందంటే అదొక క్వశ్చన్ మార్కే. ఆ రకంగా 2 అగ్రరాజ్యాలు కూడా మనకు దూరమే. గుడ్లో మెల్ల ఏంటంటే కొద్దిగా ఎప్పుడు కూడా పాకిస్తాన్కి అడ్డంగా సపోర్ట్ చేసే సౌదీ అరేబియా, యుఏఈ లాంటి ఇస్లామిక్ దేశాలు, గల్ఫ్ దేశాలతో సంబంధాలు కొంతవరకు మెరుగైనాయి. అందుకే అవి పూర్తిగా పాకిస్తాన్ సైడ్ తీసుకోకుండా కొంతవరకు తటస్థ వైఖరితో ఉన్నాయి. కానీ ఆపద సమయంలో వాళ్ళు ఏమీ మనకు అండగా వచ్చే అవకాశం లేదు. ఒక ఇజ్రాయెల్ మినహా ఏ దేశం కూడా మనల్ని పూర్తిగా సపోర్ట్ చేసే పరిస్థితిలో లేదు. చుట్టూ శత్రువులను పెట్టుకోవటం దేశానికి మంచిది కాదు. దేశానికే కాదు, ఎవరికైనా మంచిది కాదు. వ్యక్తులకి, కుటుంబాలకు కూడా మంచిది కాదు చుట్టూ శత్రువులు ఉండటం అనేది. చైనా మనకంటే ఆయుధ పరంగా అన్ని రకాలుగా ఆర్థికంగా బలంగా ఉంది. అలాగే పాకిస్తాన్ పక్కలో బలం లాగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మిగతా దేశాలతో అయినా కొంతవరకు స్నేహ సంబంధాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆ దేశాల్లో కూడా చైనా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంటుంది. చుట్టూ మన దేశాన్ని దిగ్బంధించే అవకాశం కూడా ఉంటుంది. భారత విదేశాంగ విధాన రూపకర్తలు దీని మీద అత్యవసరంగా దృష్టి సారించాల్సి ఉంది. ఇవాళ పాకిస్తాన్తో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో చైనా పాకిస్తాన్కి అడ్డంగా సపోర్ట్ చేస్తున్న టైంలో అట్లీస్ట్ చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలతో అయినా స్నేహ సంబంధాలు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది.
Like, share and subscribe to Rajaniti channel.